ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బాలకృష్ణ గారు అనిల్ రావుపూడి సినిమా మరొక్కసారి కలవబోతున్నారు అనేది ఒక వార్త. ఆయన తనకు ఒక ఫార్ములా డిజైన్ చేసుకున్నాడు. సినిమా అనేది ఒక ఫన్ రైడ్ లాగా ఉండాలి. కాంబో మళ్ళొక్కసారి అవ్వబోతుంది. ఈసారి టార్గెట్ కలెక్షన్లు హైయెస్ట్ నెంబర్ కొట్టాలని టార్గెట్ అని మాట్లాడుతున్నారు. టార్గెట్ కలెక్షన్స్, టార్గెట్ బాక్స్ ఆఫీస్ అనేది ప్రాపర్గా వెళ్ళలేదు. బాలకృష్ణ గారితో ఫన్ రైడ్ చేస్తే ఎలా ఉంటుంది? 400 అంటున్నారు కానీ 500 టార్గెట్. అంటే తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పే సినిమా కావాలి. భరద్వాజ గారు, బాలకృష్ణ గారు అనిల్ రావుపూడి సినిమా మరొక్కసారి కలవబోతున్నారు అనేది ఒక వార్త. అదేనండి, మళ్ళీ గతంలో సినిమాకి నేషనల్ అవార్డు విన్నింగ్ వచ్చింది. నేషనల్ అవార్డు కొట్టారు వాళ్ళు. అవును, కాంబో మళ్ళొక్కసారి అవ్వబోతుంది. ఈసారి టార్గెట్ కలెక్షన్లు హైయెస్ట్ నెంబర్ కొట్టాలని టార్గెట్ అని మాట్లాడుతున్నారు. అదే అంటే నిజానికి అనిల్ రావుపూడి తరహాలో ఉండదు ఆ సినిమా. అంటే అనిల్ రావుపూడి ఆయన తనకు ఒక ఫార్ములా డిజైన్ చేసుకున్నాడు. సినిమా అనేది ఒక ఫన్ రైడ్ లాగా ఉండాలి అనేది ఆయన చేసినటువంటి అన్ని సినిమాల్లోనూ కనిపిస్తుంది. ఈ ధోరణికి పూర్తి భిన్నంగా కనిపించే సినిమా భగవంత్ కేసరి. టైటిల్ దగ్గర నుంచి సినిమా ఎత్తుగడ నుంచి క్లైమాక్స్ వరకు ఆ సినిమాని నడిపిన తీరులో మీకు అడపాదడపా అనిల్ రావుపూడి మార్క్ చమక్కులు ఉంటాయి, కానీ మేజర్ సినిమా వేరే ఏరియాలో నడుస్తుంది. అనిల్ రావుపూడి అంటే ఒక సెన్సిబుల్ ఏరియాలో నడుస్తుంది సినిమా. అలాగే బాలకృష్ణ గారి క్యారెక్టర్ డిజైనింగ్ కూడా అది చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఆర్గనైజ్డ్గా అంటే ఇన్ ది సెన్స్ ఎమోషనల్గా నడిపారు. ఆ ఏజ్కి అంటే ఒక వింటేజ్ హీరోతో ఎలా నడిపించాలో కథని అలాగే నడిపించారు. అక్కడ వీళ్ళు సెట్ చేసినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా పద్ధతిగా, పర్టికులర్గా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ కూడా జనాలకి చాలా హృద్యంగా కనెక్ట్ అయినాయి. చాలా ఎమోషనలైజ్ అయ్యారు థియేటర్. అలా బయటకు వచ్చి మాట్లాడుకున్నారు. చాలా అంటే ఆ సినిమా పునాదిగా బయట మహిళా సంఘాలు విడిగా సదస్సులు, సమావేశాలు పెట్టి ఆ సినిమా గురించి మెన్షన్ చేస్తున్న సందర్భం మనం చూసాం. అది ఆ రకంగా థియేటర్ని ఎమోషనలైజ్ చేసింది, ఎంటర్టైన్ చేసింది, అన్ని విధాలుగా నడిచింది. కానీ ఏ కారణం చేతో అంటే టార్గెట్ కలెక్షన్స్, టార్గెట్ బాక్స్ ఆఫీస్ అనేది ప్రాపర్గా వెళ్ళలేదు. కాబట్టి ఈసారి బాలకృష్ణ గారితో ఫన్ రైడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచన ఏదైనా వచ్చిందా అనేది డౌట్. ఇప్పుడు కాంబో రిపీట్ అంటున్నారు కానీ అవును, టార్గెట్ 2028 సంక్రాంతి అంటున్నారు. అదే సంక్రాంతి అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాడు ఆయన. అదే ఇది అయిపోతే మళ్ళీ వచ్చే సంక్రాంతికి అనిల్ రావుపూడి. సంక్రాంతి అనిల్ రావుపూడి అనేది ప్రోగ్రామ్గా మారిపోయింది. కాబట్టి ఒక సంక్రాంతి చిరంజీవి గారితో కొట్టేట్టు, రెండో సంక్రాంతి ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో రిపీట్ అవుతోంది. ఇది కూడా రామ్ గారు ప్లస్ వెంకటేష్. అదే అంటే ఇక్కడ కళ్యాణ్ రామ్ రిపీట్ అవుతున్నాడు మళ్ళీ. అప్పుడు ఆ సినిమా ఓపెనింగ్ సినిమా పటాస్ తర్వాత మళ్ళీ ఇదే రిపీట్. కాబట్టి దీంతో పాటు నెక్స్ట్ సంక్రాంతికి బాలకృష్ణ గారు రిపీట్, ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని రిపీట్ చేస్తాడేమో చూడాలి. అదే. సో 28 సంక్రాంతికి బాలకృష్ణతో ఒక పూర్తి స్థాయి ఫన్ రైడ్ అనిల్ రావుపూడి తరహా స్క్రిప్ట్తో బాలకృష్ణ గారితో సినిమా తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే జాతీయ పురస్కారాలు ఈ సినిమాతో సాధించేసాం, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొట్టాల్సింది వసూళ్ళు అనేది అనుకుంటే 400 అంటున్నారు కానీ 500 టార్గెట్. ఓకే. అంటే తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పే సినిమా కావాలి. అవును, లోకల్ మార్కెట్లో మంచి ఇట్లు కొడుతున్నాడు కదా నీళ్ళు. అంటే 375 అక్కడి నుంచి మొదలై నెమ్మదిగా 400 దాటి పెద్ద నడిచింది. నడిచిన తర్వాత ఇప్పుడు 500 అనేది టార్గెట్గా ఫిక్స్ అవ్వబోతోంది. ఇలా తెలుగు సినిమా మార్కెట్, తెలుగు సినిమా స్టామినాని పెంచుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో టార్గెట్లు మారుతున్నాయి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మీద పని అంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత కూర్చుంటాడు ఆయన. అలాగూ కాంబో రిపీట్ అంటే మాత్రం వసూళ్ళు టార్గెట్ అయితే అనిల్ రావుపూడి తరహా ఆ ధోరణిలో కథ వెళ్ళాలి. అదే బాలకృష్ణ గారి లైనప్ చూసుకుంటే 111, 112 సాలిడ్గా ఉన్నాయి. కొరటాల శివ సినిమా అయిపోవాలి. అది అయిన తర్వాత కూడా ఇంకో ప్రాజెక్ట్ ఏదో ఉందని చెప్తున్నారు.
అది 3 ఉన్నాయి, 3 ఉన్నట్టుగానే చూడాలి. ఓకే. ఏదో డిస్కషన్స్లో ఉంది అని వినిపిస్తోంది. కాబట్టి ఈ 3 అయిన తర్వాత ఆ సినిమా మొదలవుతుంది. రెండోది బాలకృష్ణ గారు చాలా వేగంగానే చేస్తున్నారు సినిమాలు. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమా కూడా చాలా స్పీడ్గానే నడుస్తోంది. దాని టార్గెట్ కూడా మేబీ పాన్ ఇండియాకి వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో అది కనుక జరిగితే మార్కెట్ విస్తరణ కార్యక్రమం అయితే నెక్స్ట్ సినిమాలకి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది అనిల్ రావిపూడి సినిమాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇంకొంచెం బిగ్గర్ స్కేల్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది అంటే ప్రతి హీరో మార్కెట్ను బట్టి కథలు డిజైన్ చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి అనివార్యం అయిపోయింది. అదే మరి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే అనిల్ రావిపూడి సినిమా ఎలా ఉండబోతోంది అనేది చూడాలి. ఓకే. ముందు గోపీచంద్ మలినేని సినిమా రావాలి బయటికి. అదే అదే వచ్చేస్తే కొంత అవగాహన వచ్చేస్తుంది. టార్గెట్లు కొంత మేరకు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఏదైనా ఈసారి ఒక ఫన్ రైడ్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ.